మంచిదండి. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహాగణ మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి ఒకసారి నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో దాచినాను. నీ ఉన్నతమైన కృపలో భద్రపరిచి మరలా నీ సన్నిధిలో చేరినైనా నేను ఆరాధించగలుగుటకు, నీ వాక్యంలో బలపరచగలుగుటకు, మమ్మల్ని నేను సరి చేసుకోగలుగుటకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాయన విలువైన మాటలను నేను వెళ్ళబోతుండగా మా హృదయాలను ఆయన సిద్ధపరచుకొని ఏ సంగతులు అయితే నేను మాతో మాట్లాడినాను అటు మాటలన్నింటినీ మా హృదయంలో ముద్రించుకోగలిగిన నీ కొరకు నేను మా బ్రతుకులను మార్చుకోగలుగుటకు, మిమ్మల్ని అనుసరించి నేను మా బ్రతుకులను ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతాను. కృపను మా భాగ్యం మాకు అనుగ్రహించినాను. నేను తగ్గించుకొని నీ వాక్యాన్ని రక్షించగలుగుటకు, ఇది మయమపరచగలుగుటకు అటు కృపను మా భాగ్యం అనుగ్రహించినాను. క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థనలు అడిగెడుతున్నాను. ఇప్పుడు వచ్చిన అందరికీ ప్రభు రక్షణ క్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాండి. మంచిది. ఏ విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం? గుర్తుందా? తరాల వెనుకున్న దేవుని తలంపని ఆదికాండం 50 అధ్యాయాల్లాగా అయిపోయింది. అవునా కదా? అవునా? యాకోబు గారిని యేసేపు గారు పిలుచుకుంటారు తన దగ్గరికి. అవునా? అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళకు ఇస్తారు. అవునా? ఇక్కడితో వాళ్ళందరినీ కూడా పోషిస్తానని యాకోబు గారి మరణం జరుగుతుంది. అలాగే ఈ 50 అధ్యాయంలోనే యోసేపు గారి మరణం కూడా జరుగుతుంది. 50 ఆదికాండంలోనే యోసేపు గారి మరణం కూడా జరుగుతుంది. జరిగిన తర్వాత నిర్గమకాండంలోనికి మనం వెళ్దాం. ఓకేనా? నిర్గమకాండంలో ప్రారంభ అధ్యాయం నుంచే అన్ని చెప్పుకుంటూ వస్తారు. మనం అక్కడ ఆలోచించగలిగితే ఏంటంటే, ఈ యాకోబు యొక్క కుటుంబం ఎవరైతే 70 మందిగా వచ్చారో ఐగుప్తులోనికి, వాళ్ళందరూ కూడా కరువు బారి నుంచి ఏమయ్యారు చెప్పండి? చనిపోకుండా బయటపడ్డారు. అవును కదా? ఎవరైతే 70 మంది వచ్చారంటే యోసేపు కాకుండా వచ్చిన వాళ్ళు 70 మంది. ఆల్రెడీ యోసేపు ఐగుప్తులో ఉంటాడు. యోసేపు కాకుండా వచ్చిన 70 మంది ఏం చేస్తారు చెప్పండి? ఆ కరువు బారి నుంచి చనిపోకుండా బయటపడ్డారు. కానీ ఎప్పుడైతే చనిపోకుండా బయటపడ్డారో, దేవుని దగ్గర అవుతున్నాం, మేము బాగుపడ్డాంలే అనుకున్న పరిస్థితి నుండి ఎప్పుడైతే యోసేపు గారు చనిపోయారో, యోసేపు గారు చనిపోయిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? వాళ్ళకు మరలా కష్టాలు అనేవి ప్రారంభమవుతాయి. అవును కదా? మేము హాయిగా నెమ్మదిగా సుఖంగా జీవిస్తున్నాం అని చెప్పుకునే కొద్ది రోజుల్లోనే యోసేపు గారు చనిపోవడము, మరలా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? యోసేపుని ఎరిగిన ఒక కొత్త రాజు అనేది ఐగుప్తు నేలడం అనేది ఎప్పుడైతే ప్రారంభించాడో, ఆ ప్రారంభించగానే ఏమైంది చెప్పండి? ఇజ్రాయేల్ ఎవరైతే ప్రబలుతుందో, అంటే జనసంఖ్య అనేది పెరుగుతుందో, దాన్ని బట్టి ఆ యోసేపు ఎరగని రాజు ఏం చేస్తాడు చెప్పండి? వీళ్ళ మీద ఆ కఠినత్వాన్ని చూపించడానికి ఎంచుకున్నాడు. అవునా కదా? మరి ఎన్ని సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు ఉంటారండి? 400 సంవత్సరాలు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళని బానిసలుగా ఐగుప్తులో వాళ్ళు బంధించబడతారు. అవునా కదా? ఇవన్నీ అవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? అవునా కదా? వాళ్ళు ఏదో మంచిగా బాగుపడదని వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఏమైపోయిందంటే, ఇక్కడ ఏమైపోయారు చెప్పండి? బానిసలుగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి అంతా. అవునా కదా? అంటే వాళ్ళ ఏదైతే ఆ రాజు ఉన్నాడో, ఆ రాజు చేతిలో వీళ్ళు ఏమైపోయారు చెప్పండి? 11వ వచనం, నిర్గమకాండము ప్రారంభ అధ్యాయము 11వ వచనంలో, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, ఏంటంట? వారు ఫరో కొరకు ధాన్యములను నిలువ చేయు, ఏంటంట? పీతోము రామశేషను పట్టణంలో కట్టిది. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిది గనుక వారు ఇజ్రాయేలీయుల అసహ్యపడిరి. ఇజ్రాయేల్ చేత ఐగుప్తులు కఠినముగా ఏంటంట? సేవ చేయించుకుండ్రి. వారు ఇజ్రాయేల్ చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమన్ని పనిలోను, ఇటుకల పనిలోను, పొలములోను చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి ఏంటంట? వాళ్ళ ప్రాణాలు ఏం చేస్తారంటే చెప్పండి? ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ ప్రాణాలను ఏం చేశారంట?
విసిగించారు. ఎప్పుడైతే యోసేపు చనిపోయాడో, యోసేపు చనిపోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఏం చేశారు చెప్పండి, కఠిన బానిసలుగా వీళ్ళందరినీ చేసుకొని వాళ్ళ ప్రాణాలు ఏమైపోయాయంటే చెప్పండి, విసిగిపోయాయి. అవునా కదా? దేవుడు ఏదో మమ్మల్ని పోషించాడు, దేవుడు ఏదో మమ్మల్ని దగ్గర తీసుకున్నాడు అని బ్రతికిన కొద్ది రోజుల్లో వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది చెప్పండి, ఎలా అయిపోయింది వాళ్ళ పరిస్థితి? ఆ దిగుల్లోనికి వెళ్ళిపోయింది. ఆ దిగుల్లోనికి వెళ్ళిపోయి వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో. అవునా కదా? 400 సంవత్సరాలు అయిపోతుంది. అవునా కదా? ఈ కఠిన బానిసత్వంలో ఉన్నాము. వాళ్ళు చేసిన మొరంతా కూడా, వాళ్ళ ప్రాణాలన్నీ కూడా ఏమైపోయాడు చెప్పండి, ఆ చేస్తున్న పనులకు, ఆ వెట్టి చాకిరికి, వాళ్ళు చేపిస్తున్న పనులన్నిటికి కూడా ఏమైపోయింది వాళ్ళకు, వెట్టి చాకిరికి ఆ ప్రాణం అంతా కూడా విసిగిపోయింది. సరే, ప్రాణాలన్నీ విసిగిపోయాయి అంటే అయిపోయింది. తర్వాత ఏం చేస్తారు చెప్పండి, ఇంకా వాళ్ళు ప్రబలకుండా ఆ యొక్క ఫరో ప్లాన్ ఏంటంటే, వాళ్ళకు పుట్టిన మగపిల్లలందరినీ కూడా ఏం చేస్తారు చెప్పండి, నైలు నదిలో పడేయమని ఆజ్ఞాపిస్తారు. కింది వచనాలు, చంపేయని ఆజ్ఞాపిస్తారు. అంటే యేసుక్రీస్తు వారి సందర్భంలో ఏదైతే జరిగిందో అదే సందర్భం కూడా మోషే కాలంలో ఏమైంది చెప్పండి, మోషేని కూడా చంపడానికి ప్రయత్నం చేశారు. అవునా? అలా ప్రయత్నం చేసినప్పుడు ఏమైంది, ఆ ప్రయత్నం అనేది విఫలం అయిపోయింది. 2వ అధ్యాయంలో, ఆదికాండము నిర్గమకాండము 2వ అధ్యాయంలో, లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకును, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండ చూచి 3 నెలలు వాని దాచెను. తరువాత వాని దాచలేక వాని కొరకు ఒక జమ్మి పెట్టె తీసుకొని దానికి జిగటమన్ను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా ఏమైపోయింది చెప్పండి. ఇదంతా కూడా మనకు సందర్భం తెలుసు. అవునా కదా? ఏదైతే వీళ్ళ బానిసత్వంలో వీళ్ళ ప్రాణాలు విసిగాయో, దేవుడు ఎప్పుడైతే వీళ్ళ మొరినగానే ఏం చేశాడు చెప్పండి, వాళ్ళ కొరకు ఏం చేశాడు, ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేశాడు. ఎవరిని సిద్ధం చేశాడు? మరలా ఎవరిని సిద్ధం చేశాడు చెప్పండి, వాళ్ళ కొరకు మోషే గారిని ఏం చేశారు, తన ప్రణాళిక అంటే దేవుని ప్రణాళికలు ఏంటి చెప్పండి, మోషే గారు రావాలి. మోషే గారి ద్వారా వీళ్ళంతా కూడా ఏం చేయాలి, ఆ కఠిన బానిసత్వం నుండి, ఆ ప్రాణాలు విసిగిన ఆ ప్రదేశాల నుండి వీళ్ళు ఏం చేయాలి, బయటపడాలి. అవునా కదా? దాని కొరకు మోషే గారు కూడా ఏం చేశారు, మోషే గారిని కూడా ఏం చేశారు, చంపాలని ప్రయత్నం చేశారు. కానీ ఏమైంది, వాళ్ళ తల్లిదండ్రులు దాచారు. 3 నెలల కంటే ఎక్కువ కూడా వాళ్ళు దాచలేకపోయారు. ఏం చేశారు, ఒక జమ్ము పెట్టెలో మట్టి కీలు పూసి ఏం చేశారు, ఒక నదిలో వదిలారు. అవునా కదా? నదిలో వదిలారు. ఆ నోవాహు గారు కూడా ఎలా వెళ్తారు చెప్పండి, ఎలా వెళ్తారండి? నీటి ద్వారా ఏమయ్యారు, నోవాహు గారు కూడా రక్షించబడి. అలాగే మోషే గారు కూడా ఏమైపోయారు చెప్పండి, జమ్మిపెట్టెలో దాచబడి ఆ నీటి ద్వారా ఏమైపోయాడు, రక్షించబడ్డాడు. ఎప్పుడైతే ఇలా రక్షించబడిన తర్వాత ఏమైందామే, ఆ మోషే గారు ఫరో యొక్క కుమార్తె చేతికి వస్తాడు. మరలా పెంచడానికి వాళ్ళ అమ్మగారికి ఆ యొక్క బాధ్యతలు అనేవి అప్పగింపబడతాయి. అవునా కదా? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం చూడండి. స్టెఫెన్ గారిని కొట్టే సందర్భాల్లో దాని గురించి మాట్లాడుతుంది. అంటే ఇక్కడ మనకు పెద్దగా వివరణ అనేది మోషే గారి గురించి ఇవ్వబడలేదు, కానీ అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనంలో కొద్దిగా పైన చదువు, ఎందుకంటే ఇంకొద్ది వివరణ ఉంటుంది. 20వ అధ్యాయం నుంచి 20వ వచనం నుంచి 7వ అధ్యాయము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 20వ వచనం నుంచి. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకుని అతని కుమారునిగా పెంచుకును. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏళ్ళు వచ్చినప్పుడు ఇజ్రాయేలైన తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టను. ఏమైందంటే చెప్పండి, ఏం చేశారంట మోషే గారు, ఏం చేశారండి? 22వ వచనంలో మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ఏంటంట, ఇలా ఉన్నాడు. 40 సంవత్సరాల వయసు ఆయనకు వస్తారు. ఆయన ఏం చేశారు చెప్పండి, సకల
సకల విద్యలు అంటే అన్ని విద్యలు కూడా అప్పటికి 40 సంవత్సరాలకే ఏం చేశాడు? ఇప్పుడు మోషే గారు అన్ని విద్యలను కూడా ఏం చేశాడు? నేర్చుకున్నాడు. మాటల్లో ప్రవీణుడు. అలాగే ఇంకేంటంటే చెప్పండి, కార్యాలయం కూడా ఏంటంటే చెప్పండి, ఏదైనా చెయ్యాలంటే దాన్ని ఏం చేస్తాడు? చేయగలుగుతాడు. ఆయన మాట చెప్పాడంటే ఆ మాటలు ఎందుకు కూడా ఏంటి చెప్పండి, ప్రవీణుడు. కానీ దేవుడు ఏం చేసిన, మోషే గారిని ఎంచుకున్నాడు. ఎంచుకున్న తర్వాత ఎప్పుడైతే మోషే గారిని దేవుడు ఎంచుకున్నాడని తెలిసిందో తర్వాత ఏంటంటే కింది వచనం చూడండి, 24 వచనం. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట చూచి వారిని రక్షించి బాధపడిన వాని పక్షంలో ఏంటంట, ఐగుప్తుని చంపి ప్రతీకారం చేసిన. ఏం చేశాడంటే చెప్పండి, ఎప్పుడైతే ఆయనకు నాలెడ్జ్ అనేది పెరిగిందో, ఆ విద్య అనేది అభ్యసించాడో, దాన్ని బట్టి ఏం చేశాడు చెప్పండి, ఆయన ఏది తప్పు ఏది రైటో తెలుసుకునే సామర్థ్యం అనేది పెరిగింది. ఆ పెరిగిన తర్వాత ఎవరివైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని బట్టి మోషే ఏం చేశాడు? తట్టుకోలేకపోయాడు. దేవుని ప్రణాళిక చూడండి, ఐగుప్తుని ఏం చేస్తాడు మోషే? ఏం చేస్తాడండి? చంపేస్తాడు. అవునా కదా? అంటే కోపంతో రగిలిపోయి చంపేస్తాడు. అవునా కదా? దేవుని ప్రణాళికలో మోషే ఏం చేయదాలా? ఏం చేయదు చెప్పండి, అట్లా. అవునా? అంత కోపిష్టిగా ఉంటే, అంత తొందరపాటుగా ఉంటే ఏమవుతుంది? ప్రజల్ని ఏం చేయలేడు చెప్పండి, కాపాడగలుగుతాడా? అంతర తొందరపాటు తన నుండి సకల విద్యలు అభ్యసించాడు. అంటే అన్ని కూడా తెలిసిన తర్వాత కూడా ఆ కోపం పట్టలేక ఏం చేశాడు చెప్పండి, ఐగుప్తును ఒకరిని చంపేస్తాడు. చంపిన తర్వాత ఏమైంది చెప్పండి, కింది వచనంలో ఇంకా, తన ద్వారా తన సహోదరులు దేవుని రక్షణ దయచేయనున్న సంగతి వారు గ్రహించునని అతడు తలంచెను. గాని వారు గ్రహింపనైరి. మరునాడు ఇద్దరు పోట్లాడుతుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరు ఎందుకు ఒకరినొకడు అన్యాయం చేసుకొని చున్నారని చెప్పి వారిని సమాధాన పరచదూచెను. అయినను తన పొరుగువానికి అన్యాయం చేసిన వాడు మా మీద అధికారిగాను తీర్పరిగాను నేను నియమించిన వాడు ఎవడు? నీవు నిన్న ఐగుప్తుని చంపినట్టు ఏంటంట, నన్నును చంపదలిచి ఉన్నావా అని తోసివేశాను. అసలు మోషే గారు ఏం చేశారు? ఎప్పుడైతే ఐగుప్తుని చంపాడో, చంపిన తర్వాత ఏం చేశారు చెప్పండి, ఏం చేశారండి? అటు ఇటు చూసారు, చూస్తున్నారు లేదు, ఎవరికైనా కనపడ్డాను లేదని ఏం చేశారు ఎప్పుడు మోషే గారు? చూశారు. ఎవరు చూడట్లేదని నిశ్చయించుకున్న తర్వాత ఏం చేశారు? ఐగుప్తుని పాతి పెట్టేశాడు. అయిపోయింది, ఎవరికి తెలియదులే అనుకున్నాడు. కానీ ఏమైంది చెప్పండి, నెక్స్ట్ రోజు గొడవ వేసారని వెళ్ళి, మీరు అలా చేసుకోవద్దు కదా, మీ ఇద్దరు అన్నదమ్ముగా అలా ఎందుకు కొట్లాడుతున్నారంటే, మా మధ్యలో తీర్పరిగా నియమించింది ఎవరు? నిన్ను. అవును కదా? నిన్న వాడిని చంపినట్టే మమ్మల్ని కూడా చంపుదామని చూస్తున్నాడు. ఎప్పుడైతే అన్నాడో మోషే గారికి ఏమైపోయింది చెప్పండి, ఏమైంది? భయమైంది. 40 సంవత్సరాల్లో సకల విద్యలు అభ్యసించాడు. ఆ 40 సంవత్సరాల వయసులో ఎప్పుడైతే ఐగుప్తుని చంపాడో తెల్లారు ఏమైపోయింది చెప్పండి, ఆ విషయం అనేది బయటపడుతుంది అనుకుని భయపడి ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిద్యాన్ అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. అవును కదా? అరణ్యంలోకి వెళ్ళిపోయి ఏం చేస్తాడు? అక్కడనే పెళ్లి చేసుకున్నాడు, అక్కడే ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఏం చేస్తాడు ఎప్పుడు అక్కడ? గొర్రెలు గాచుకొని చాలా జాగ్రత్తగా తన ప్రవర్తన అంతటిని కూడా ఏం చేస్తాడు చెప్పండి, ఆ సహనాన్ని, ఆ ఓర్పును, అంతటిని కూడా ఏం చేస్తాడు ఆయన? పెంచుకుంటాడు. 40 సంవత్సరాలు. అవునా కదా? 40 సంవత్సరాల్లో సకల విద్యను అభ్యసించాడు. ఆ విద్య అనేది ఆయనకి ఏం చేయలేదు చెప్పండి, ఉపయోగపడలేదు. మరలా దేవుడు ఏం చేశాడు చెప్పండి, మిద్యానికి పంపించాడు. మిద్యానికి పంపించి మరలా ఏం చేశాడు ఆయన? ఈ ట్రైనింగ్ అనేది నీకు సరిపోదు. అవునా కదా? మరలా ఏం చేశాడు దేవుడు? ఒక సాత్వికుడుగా మోషే గారిని ఏం చేశాడు చెప్పండి, మరలా ఆయనను రెడీ చేశాడు 40 సంవత్సరాలు. అవునా? నిర్గమకాండంలోకి ఒకసారి మరలా 2వ అధ్యాయంలో 15 వచ్చింది. 2వ అధ్యాయం 15 వచ్చింది. ఫరో ఆ సంగతి విని మోషేను చంపదూచను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండెను. ఏం చేశాడంటే మోషే గారు పారిపోయిన తర్వాత ఏం చేశాడు? ఆ యొక్క ఏదైతే ఆ దేశం ఉందో మిద్యాను దేశంలో ఆ రబీయేలు, అలాగే ఇత్రో, ఆయనకి ఇంకో పేరు ఇత్రో, అలాగే ఆయన దగ్గర ఏం చేశాడు చెప్పండి, ఉండడానికి ఇష్టపడ్డాడు, సమ్మతించాడు. వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అక్కడే కొద్ది రోజులు ఉన్నాడు. ఎప్పుడైతే ఇలా కొద్ది రోజులు ఉన్నాడో అలా మందను మేస్తున్న సందర్భం, ఆ మందను ఏం చేస్తున్నాడు?
ఆ కాపు కాస్తున్న సందర్భంలో ఏం చేస్తారు? మోషే గారికి ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? 3వ అధ్యాయంలో మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను వేపుచు ఆ మందను అరణ్యం అవతలికి తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు ఆ పొద మండుచుండెను, కానీ ఆ పొద కాలిపోలేదు. ఏమని చెప్పండి? ఎప్పుడైతే తన టైం పీరియడ్, అంటే తను ఎప్పుడైతే ట్రైన్ అయిపోయాడు, సాత్వికుడుగా మారడని దేవుడు అనుకున్నాడు, అప్పుడు ఏమయ్యాడు చెప్పండి? అతనికి కనబడ్డం అనేది జరిగింది. అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటంటే ఏదైనా సరే తగలబడుతున్నాడు ఏమవుతుంది చెప్పండి? ఆ కాలిపోయి బూడిదైపోయి అది పడిపోవాలి. కానీ ఏంటంటే చెప్పండి, పొద అనేది మండుతుంది. కానీ ఏంటంట, అది అనేది తగలబడి కాలిపోవట్లేదు, ఆ పొద మాత్రం అలాగే మండుతుందని చూసి ఏం చేశాడు? దాని దగ్గరికి, ఆ పొద దగ్గరికి ఏం చేశాడు? వెళ్ళాడు. మాట్లాడుతున్న 5వ వచనంలో, అందుకైనా దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశమనను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచుకుని పనులలో తాము కష్టపెట్ట వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకు ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశంలో, అనగా కానానీయులను, హిత్తీయులను, అమోరీయులను, పెరిజీయులకు, హివ్వీయులకు, అబిసీయులకు నివాసస్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఇజ్రాయేల్ మొర నిజముగా నా యుద్ధకు చేరినది. ఐగుప్తులు వారిని పెట్టిన హింస చూస్తుని కాగా, రమ్ము, నిన్ను ఫరో యుద్ధకు పంపెదను. ఇజ్రాయేల్ నా ప్రజలను నీవు ఐగుప్తు నుండి తోడుకొని పోవలను. ఏమని చెప్పండి? దేవుడు మాట్లాడుతున్నాడు మోసేతో. ఏమని చెప్తున్నాడండి? ఇజ్రాయెల్ నువ్వు ఏం చేయాలి? విడిపియాలి అని మాట్లాడుతున్నప్పుడు ఏమని చెప్పండి? మనం మొట్టమొదటి అపోస్తుల కార్యాలు ఏంటంటే 40 సంవత్సరాలు ఏం చేశాడు చెప్పండి? మోషే గారు ఏం చేశాడు? సకల విద్యల్లో అభ్యసించాడు, మాటల యందు ప్రవీణుడు, కార్యాలయందు కూడా ఏంటి చెప్పండి? ప్రవీణుడు. అవునా కదా? ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 11వ వచనంలో, అందుకు మోషే నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులను తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపితును అనుటకు ఇది నీకు సూచన. ఏమైనా చెప్పండి? ఎప్పుడైతే దేవుడు పిలిచాడో, పిలిచిన తర్వాత మోషే గారు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను చేయలేను ఆ పని, అవునా కదా, నాతో కాదు, నేను చేయలేను అన్నప్పుడు దేవుడు చాలా సూచక్రియలు ఆయన దగ్గర దిగిస్తారు. అవునా కదా? నీ చేతిలో ఉంది ఏంటంటే కర్ర అంటాడు. అవునా? కర్రను విసిరేగానే ఏమవుతుంది చెప్పండి? పాము అవుతుంది. అవునా? దీని ద్వారా నమ్ముతాడు. ఒకవేళ దీని ద్వారా కూడా నమ్మకపోతే నేను ఏం చేయాలి అంటాడు. అవునా? నీ చెయ్యి ఏం చేయి, నీ రొమ్మున పెట్టుకో అంటాడు. అవునా? అది కుష్టిలాగా మారి తెల్లగా అవుతుంది. అవునా? మరలా దాన్ని మరలా తీసేసి మరలా పెట్టుకొని ఏమవుతుంది? నార్మల్గా తన శరీరం ఎలాగైతుందో అలా అవుతుంది. అన్నీ అన్న తర్వాత, అన్ని సూచక్రియలు చేసిన తర్వాత కూడా మోషే ఏం చేస్తాడు చెప్పండి? ఇక నొదిరేట్లా లేడని ఏం చేస్తారంటే 4వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండైనను నేను ఏమని చెప్తున్నానండి? ఇంతకు ముందైనను ఇప్పుడైనా నువ్వు మాట్లాడేటప్పుడైనా నాకేంటి చెప్పండి?
ఆ మాట నేర్పరి తరం అనేది నాకు రాదు, ఎలా మాట్లాడాలో నాకు తెలియదు, కాబట్టి ఏం చేయి, నన్ను వదిలేసేయి. మరలా దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ, నేను నోటి మాంద్యమును నాలుక మాంద్యమును గలవాడిని యెహోవాతో చెప్పగా, యెహోవా ఏంటంటే మానవులకు నోరిచ్చిన వాడెవడు, మూగవాణ్ణి కానీ చెవిటివాణ్ణే కానీ దృష్టి గలవాణ్ణే కానీ గుడ్డివాణ్ణే కానీ పుట్టించిన వాడెవడు, యెహోవా నేనే కదా, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసిందో నీకు ఏంటంట బోధించదని అతనితో చెప్పాను. అందుకని అయ్యా ప్రభువా నీవు పంపవలసిన వాడిని పంపుమనగా ఆయన మోషే మీద కోప్పడు ఏమంటాడు చెప్పండి, వద్దు నేనైతే రానేం చేయి, నువ్వు పంపాల్సిన పంపుకోవాలి, నేనేం చేయా, ఏం చేయను, నేనైతే రాను. అవునా కదా? ఈ అన్ని అన్న తర్వాత ఏం చేస్తాడు చెప్పండి, దేవుడు ఏం చేస్తాడు, అహరోన్ని ఇస్తాడు. నువ్వు ఫరోకు దేవునిగా ఉంటావు, అహరోన్ నీకు ఏం చేస్తాడు, ప్రవక్తగా ఉంటాడు. నువ్వు ఏది చెప్పాలనుకుంటే ఆయనతో చెప్పి ఆయన ఏం చేస్తాడు, నీకు ఏం చేస్తాడు చెప్పండి, నువ్వు చెప్పాల్సిందంతా కూడా ఏం చేస్తాడు, అహరోన్ ఇల్లు చెప్తాడు. అవునా కదా? ఇదంతా కూడా సందర్భం అవుతుంది. అవునా కదా? 27వ వచనంలో, మరియు మోషేను ఎదుర్కొనుటకు అరణ్యంలోకి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా, అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకొనును. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటినీ ఆయన చెయ్యనారంభించిన సూచక్రియలన్నిటినీ ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడు, అహరోనుకు అంతా కూడా చెప్పాడు. ఆ విషయాలన్నీ కూడా ఏదైతే దేవుడు ఆయనతో చెప్పాడో, ఎలా చేయమని చెప్పాడు, ఆ విషయాలన్నిటిని కూడా ఏం చేశాడు, అహరోను గారికి అవన్నీ కూడా చెప్పాడు. అవన్నీ చెప్పేసి ఏం చేస్తాడు చెప్పండి, వాళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారంటే ఫరో దగ్గరికి వెళ్తారు. 5వ అధ్యాయం ప్రారంభం. తర్వాత మోషే అహరోను వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనములను పోనిమ్మని ఆజ్ఞాపించున్నారండి. ఫరో నేను అతని మాట విని ఇజ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాని ఎరుగను, ఇజ్రాయేలును పోనివ్వను. ఏమంటాడండి ఫరో, ఏంటంట, నేను ఆయన మాట విని పొమ్మనగానే పంపించడానికి ఏంటి చెప్పండి, యెహోవాడు నాకు తెలియదు. అవునా కదా? ఆల్రెడీ మోషే గారితో ఆ సందర్భాలు అన్ని కూడా ఏం చేస్తాడు, దేవుడు చెప్తాడు, ఫరో హృదయాన్ని నేను ఏం చేస్తాను, కఠినపరుస్తాను. అవునా కదా? మీరు చెప్పింది ఏది కూడా ఏం చేయడు, ఫరో వినడు. లాస్ట్ సూచక్రియ ఏంటంటే, ఏదైతే మీ ఇజ్రాయేల్ పిల్లల్ని ఎలాగైతే ప్రథమ సంతానం ఎలాగైతే చంపాడో పురుషుల్ని, అలాగే లాస్ట్గా వాళ్ళకు కూడా ఏమవుతుంది చెప్పండి. అవునా కదా? ఆ సూచక్రియత ఏం చేస్తాడు, వాళ్ళని ముగిస్తాడు. అవునా? ఈ సందర్భం అంతా కూడా ఏమవుతుంది, ఫరోతో వెళ్ళి మాట్లాడుతుంటాడు. ఫరో ఏం చేస్తాడు, తన హృదయాన్ని ఏం చేస్తాడు, కఠినపరుచుకుంటుంటాడు. అవునా కదా? రైట్. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తున్నామో దేవునిలో మనం ఎలా ఉంటున్నాం చెప్పండి మరి. అవునా కదా? నిర్గమకాండం ప్రారంభ అధ్యాయం చూస్తాం. అవునా? ఇజ్రాయెల్ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు బానిసలుగా? 400 సంవత్సరాలు. మరి 400 సంవత్సరాలు దేవుడు అలా ఎందుకు అలా వదిలేశాడు మరి? ఎందుకు వదిలేశాడండి? 400 సంవత్సరాలు ఏం చేశారు చెప్పండి, ఏం చేశారండి దేవుడు? వాళ్ళందరినీ కూడా ఆ శ్రమల్లో అలాగే ఏం చేశాడు చూశాడు. అవునా కదా? ఆ శ్రమల్లో ఏం చేశాడు, వాళ్ళందరినీ కూడా చూశాడు. అవునా? 400 సంవత్సరాల దేవుడు ఎందుకు చూసాడు మనల్ని? చూడడానికి కారణం ఏంటి? అన్ని సంవత్సరాలు ఎందుకు చూశాడు దేవుడు? ఎందుకే చూశాడండి?
ఎందుకు ఎదురు చూశాడు? 400 సంవత్సరాల దాకా దేవుడు ఎందుకు ఎదురు చూశాడు చెప్పండి వాళ్ళ గురించి, ఇజ్రాయేల్ గురించి? అబ్రహాంకి ఏం చేశాడు? అబ్రహాంకి, ఇస్సాకు, యాకోబుకు మాట ఇచ్చాడు. అది కాక వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? ఎప్పుడైతే వాళ్ళు హాయిగా ఆరోగ్యంగా బ్రతుకుతున్నారో వాళ్ళకి ఏమైపోయాడు చెప్పండి? ఏమైపోయాడు? దేవుని ఏం చేస్తారు చెప్పండి? మర్చిపోయారు. అవునా కదా? వాళ్ళు హాయిగా బ్రతుకుతున్న రోజులు ఏం చేయలేదు, దేవుడు అంటే గుర్తుకు రాలేదు. కానీ ఎప్పుడైతే యోసేపు చనిపోయా అప్పుడు ఎప్పుడైతే వాళ్ళ కఠిన బాధలు ఎదురయ్యాయో, ఆ కఠిన పరిస్థితులు, ఆ మట్టి తీసుకునే ఆ యొక్క సందర్భాలు ఎప్పుడైతే ఎదురయ్యాయో దాన్ని బట్టి వాళ్ళకి ఏమైంది చెప్పండి? అవునా కదా? అప్పటి నుంచి ఏం చేశారు? వాళ్ళకు దేవుడు గుర్తొచ్చాడు. అవునా? అప్పటిదాకా కూడా వాళ్ళు ఎలా ఉన్నారు? పర్లేదులే, హాయిగానే ఉన్నాంలే అనుకున్నారు. కానీ దాని తర్వాత ఏమైపోయింది చెప్పండి? వాళ్ళ పరిస్థితులు అన్నీ కూడా ఎప్పుడైతే తారుమారయ్యాయో ఆ తారుమారైన పరిస్థితిని బట్టి ఏం చేస్తారు? వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు. అవునా కదా? మన జీవితాల్లో కూడా ఒకవేళ మనం హాయిగా నిశ్చింతగా బ్రతుకుతున్నాం అనుకోండి, నిజంగా దేవుని జ్ఞాపకం చేసుకుంటామా? జ్ఞాపకం చేసుకుంటారా? చేసుకోరండి? హాయిగా సుఖంగా మనం బ్రతుకుతున్నాం అనుకున్న వల్ల మన దగ్గరకు వచ్చేస్తున్నాం, కావాల్సిందల్లా మన ముంగట నెరవేరుతుంది అనుకోండి, నిజంగా మన దేవుడు జ్ఞాపకం ఉంటాడా? ఉంటాడా? ఉండడా అండి? మనం ఏది అనుకుంటే అది అవుతుంది, ఏది చేయాలంటే అది మనం చేసేస్తున్నాం. అప్పుడు దేవుడు మనకు గుర్తొస్తాడా? గుర్తురాడా అండి? ఏం చేస్తారు చెప్పండి? దేవుణ్ణి మర్చిపోతాం. అలాగే ఇజ్రాయెల్ ఏం చేశారు? మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు గుర్తొచ్చింది చెప్పండి? ఎప్పుడు గుర్తొచ్చింది? వాళ్ళ బాధలు, వాళ్ళ ఇబ్బందులు ఎప్పుడైతే వాళ్ళు ఆ ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారో అప్పుడు ఏమేమి చెప్పండి? నిజంగా దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు, చూస్తూ ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నాడు? అవునా కదా? వాళ్ళు వెయిట్ చేసి ఏమైందంటే వాళ్ళ ప్రాణాలంటే ఏమైపోయాయంటే చెప్పండి? ఏమైపోయాయి చెప్పండి? విసిగిపోయాయి. అవునా కదా? మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే దేవుణ్ణి సరిగా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోమో దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఏం చేయడు? మర్చిపోడు. అంటే దేవుడు తర్వాత జ్ఞాపకం చేసుకుంటే అది మర్చిపోయినట్టు కాదు. కానీ ఏంటి చెప్పండి? ఆ కాలాన్ని ఏం చేస్తాడు? దేవుడు ఎప్పుడైతే అనుకున్నాడో ఆ ప్రణాళిక ప్రకారంగా దేవుడు ఏం చేస్తాడు? దాన్ని ముందుకు తీసుకొని వెళ్తాడు. అవునా కదా? ఆ ప్రణాళిక దాకా మనకి ఏమి ఉండాలి చెప్పండి? ఓర్పు అనేది ఉండాలి. అవునా? మోషే గారు వచ్చేదాకా ఏం చేయాలి? ఇజ్రాయేలు ఏం చేయాలి చెప్పండి? అప్పటిదాకా ఏం చేయాలి? వాళ్ళు ఓర్చుకోవాలి. అవునా కదా? అవునా? మోషే గారు వచ్చిన తర్వాత కూడా ఏం చేశారు చెప్పండి? అవునా కదా? దేవుని మాటకు లోబడాలంటే ఆయన ఏం చేయాలి? 40 సంవత్సరాలు విద్య నేర్చుకుని ఆ విద్య అంతా కాదు. కానీ ఏంటి చెప్పండి? మళ్ళా 40 సంవత్సరాలు ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? కొత్తగా మరలా ఆయన ట్రైన్ చేశాడు. అవునా కదా? మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే మనం దేవునిలోనికి వస్తున్నామో శ్రమలు, కష్టాలు వాటన్నిటిలో కూడా ఏం చేస్తాడు చెప్పండి? హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతుంటాడు. అపోస్తలుల కార్యాలు అయిపోయింది మొత్తం మోషే గారి గురించి. ఒకసారి అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 35వ వచనంలో, అధికారిగాను తీర్పరిగా నియమించిన వాడు ఎవడని వారిని నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను ఏమైందండి చెప్పండి? ఎప్పుడైతే ఆ ఇజ్రాయెల్ అడిగారో, అవునా కదా? ఇజ్రాయెల్ అడిగారు. అవునా? ఎప్పుడైతే వీళ్ళు పోట్లాడుకుంటున్నప్పుడు ఆయన అడిగారు ఏమని చెప్పండి? మోషే గారిని ఏమని అడిగారు? ఎవరిని నియమించారు? అవునా కదా? అంటే మేము కొట్లాడుకుంటే మధ్యలో నువ్వు తీర్పు చేయడానికి ఎవరు నియమించారు? అవునా కదా? మాతో మధ్యలో మాట్లాడడానికి మాకు పైగా నేను నియమించింది ఎవరు? అవునా కదా? నియమించింది ఎవరు అనడానికి ఏం చేశాడు? 40 సంవత్సరాలు ఏం చేశాడని మోషే గారిని 40 సంవత్సరాలు ట్రైన్ చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? మోషే గారు నియమించాడు. దేని మీద? ఇజ్రాయేల్ ప్రజలందరి మీద. ఏంటంట? ఏం చేశాడు చెప్పండి? ఏంటంటే అక్కడ రాయబడుతుంది ఏంటంట? మోషే అతని పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను ఏంటంట? నియమించి పంపించాడు. అవునా?
40 సంవత్సరాలు ట్రైన్ చేసిన తర్వాత ఏం చేశాడు? ఎప్పుడైతే వాళ్ళు 40 సంవత్సరాల కింద ఒక క్వశ్చన్ అడిగారు, నేను అధికారి ఎవరు నియమించారు, మా మీద ఎవరు నిన్ను తీర్పరిగా నియమించారు అన్నదానికి దేవుడు ఏం చేశాడు చెప్పండి? 40 సంవత్సరాల తర్వాత దాన్ని గుర్తు చేసి మోసేని ట్రైన్ చేసిన తర్వాత ఏమని చెప్తాడు చెప్పండి? నిన్ను అధికారిగా విమోచకుడు, అంటే వాళ్ళని విడిపించడానికి నువ్వు మాత్రమే సరైన వాడు అని చెప్పి ఏం చేశాడు? ఆయనను నియమించి ఏం చేశాడు చెప్పండి? పంపించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 11వ అధ్యాయం 13వ అధ్యాయం క్షమించండి 11వ అధ్యాయంలో 24 వచ్చింది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం యందు దృష్టి ఉంచి ఏంటంటే చెప్పండి? ఏం చేశారంట మోషే వచ్చి నేను ఫరో కుమార్తెను ఒప్పుకుంటే ఏమవుతుంది చెప్పండి? రాజ్యం అంతా ఆయన చేతిలోనికి వస్తుంది, ఆయన ఏది చెప్తే అది అవుతుంది. కానీ ఏంటంటే చెప్పండి, అంతకు ముందే ఆయన కంటే ముందు ఒక రాజు అనేది చనిపోయాడు. ఎవరు చెప్పండి? యోసేపు గారు ఎవరైతే ఉన్నారో అలా ప్రజల్ని పరిపాలించిన రాజుగా ఎవరైతే చూశాడో అంతకు ముందే ఆయన తెలుసుకున్నాడు. కానీ ఎన్ని రోజులు? ఒక 130 సంవత్సరాలు వాళ్ళు జాగ్రత్తగా బ్రతికారు. ఆ బ్రతికిన తర్వాత ఏమేమి చెప్పాడు? ఎప్పుడైతే యోసేపు చనిపోయాడో కొత్త రాజు మరల వచ్చాడు. మరల ఏం చేశాడు? అధికారాన్ని చెలాయించాడు. వాళ్ళు మరల ఏం చేశాడు? బానిసలుగా చేశాడు. ఒకవేళ నేను నా ప్రజలు ఏం చేస్తాను? నిన్నంతకాలం అధికారాన్ని ఒప్పుకొని నేను బ్రతికాను అనుకో, ఎన్ని సంవత్సరాలు బ్రతాను? మోసే 120 సంవత్సరాలు బ్రతికారు, అవునా? అతడు చనిపోయే వయసు నాటికి ఏంటంటే చెప్పండి, అతని కళ్ళ దృష్టి ఏంటంట తగ్గలేదు. అతని పండ్లలో ఒకటి కూడా ఏం చేయలేదు, అతని సత్తువ కూడా ఏం చేయలేదు చెప్పండి, తగ్గిపోలేదు. ఎలా అయితే అంటే ఆయన అంత గట్టిగా ఉన్నాడని ఏం చేశాడు? దేవుడు రాయించాడు. అంటే దాన్ని అంతా కూడా జ్ఞాపకం చేసుకొని మోసే గారు ఏం చేశారంటే, వద్దు నేను ఏం చేయాలి? దేవుడు చెప్పిన ప్రదేశానికి ఏం చేయాలి? వెళ్ళాలి. మరలేదు నేను అధికారం కొండి మరల వాళ్ళని పరిపాలించి నేను ఉన్న రోజులు జాగ్రత్తగా చూసుకుంటానంటే ఏమవుతుంది చెప్పండి? మరల నేను వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? మరలా బానిసలు ఉంటారు, మరలా కఠినత్వంలో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏంటంటే అలా ఉండడానికి ఏం చేయాలంటే మోషే గారు ఒప్పుకోలేదు. ఏం చేశారు? ఫరో యొక్క కుమార్తెను అనిపించుకోవడానికి ఒప్పుకోక ఏం చేశారంటే చెప్పండి? ఏం చేశారండి? ఐగుప్తు ధనము కంటేను క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకుని ఏంటంట అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలు ఏంటంట శ్రమ అనుభవించడం మేలని యోచించి ఏం చేశారంటే చెప్పండి? ఏది మంచిది అనుకున్నాడంట? ఏది మంచిది అనుకున్నాడండి? ఏంటంట మోషే గారికి ఉన్న ఆలోచన ఏంటి చెప్పండి? 80 సంవత్సరాల తర్వాత దేవుడు పిలిస్తే ఆయన హృదయంలో మార్పు చెందిన విషయం ఏంటంటే, నేనేదో రాజుగా ఉంటే బాగోదు, కానీ ఏంటంటే చెప్పండి, దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తే ఏంటి చెప్పండి, ఏమవుతుంది? నాకు మేలు. అవునా కదా? అంటే దేవుడు చెప్పిన విధంగా నడుచుకుంటే ఏంటి చెప్పండి, నాకు మేలు. మరి మనం దేవునితో నడుస్తున్నప్పుడు ఇలాగే ఉంటాం చెప్పండి. మోషే ఎలాగైతే దేవుని మీద విశ్వాసంతో దేవుని ప్రజలతో ఏంటంటే చెప్పండి శ్రమ అనుభవించిన మేలు అనుకున్నట్టుగా మన జీవితాల్లో కూడా మనం దేవుని ప్రకారంగా నడుస్తూ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అనుకుంటాం. మరి మేలు అనుకుంటాం లేదండి? దేవుని ప్రజలతో ఉండడము శ్రమ అని తెలిసిన తర్వాత ఆ శ్రమను మనం సంతోషంగా తీసుకోవడానికి ఇష్టపడతామా? ఇష్టపడరా అండి? మోషే గారు అంటే ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఐగుప్తు నుండి తీసుకొచ్చేటప్పుడు ఏంటంటే ఆ శ్రమను ఏం చేశాడు? తను తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. అవునా? ఎంత శ్రమ అయినా సరే ఏం చేస్తాను నేను? దేవుడి ప్రజలు ఎలాగైతే శ్రమ పడతారో నేను కూడా ఏం చేస్తాను? ఆ శ్రమను తీసుకుంటాను. దేవుడు ఎలాగే నడవమంటున్నాడో అలాగే నేను ఏం చేస్తాను? నడుస్తాను. అవునా? 80 సంవత్సరాల తర్వాత ఆయనకు దేవుడు పరిచయం అయిన తర్వాత ఆయన ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఆయన మనస్సు అనేది మారింది. అవునా కదా? ఐగుప్తులో బ్రతకాలని ఆయనకు ఆలోచన లేదు, ఐగుప్తులో ఉండాలని ఆలోచన లేదు. అవునా కదా? దేవుడు నిజంగా తనకు పరిచయం అయిన తర్వాత మరి మన జీవితం ఏంటి? నిజంగా దేవుడు పరిచయం అయిన తర్వాత మన బ్రతికి ఎలా ఉంటుంది చెప్పండి?
ఎట్లుంటుందండి? మోషే గారు అయితే మారిపోయారు. ఏంటి చెప్పండి? నాకు ఆస్తులు గొప్పగా బ్రతకడం ఏమవుతుంది, కానీ దేవుడు ఎలా చెప్తారో బ్రతకడం ఏంటంట నాకు ఇష్టం అని మోషే గారు అంటారు. అవునా కదా? మరి మనం దేవుడు మనల్ని పిలిచిన తర్వాత మనం ఎలా బ్రతకడానికి ఇష్టంగా ఉంటాం? ఏంటంటే అక్కడ చెప్తూ అల్పకాలము విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలు ఏంటంట శ్రమ అనుభవించుట మీరు ఏంటంటే చెప్పండి. శ్రమ అనుభవించడానికి ఏంటంటే చెప్పండి. మీకు శ్రమ అనుభవిస్తే మేలు ఉంటుందా, మంచిగా ఉంటే మేలు అనిపిస్తుందా? అవునా కదా? ఎప్పుడు శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ వస్తే మీకు దేవునితో ఉన్నట్టు అనిపిస్తుందా, లేకుంటే లగ్జరీగా బ్రతికితే దేవునితో ఉన్నట్టు అనిపిస్తుందా? ఎట్లుంటే మనం దేవునితో ఉన్నట్టు అనిపిస్తుంది అండి? చాలా మందికి దేవునితో ఉండడం అంటే ఎలా ఎలా అనిపిస్తుంది అంటే, మనం కోరుకున్నవన్నీ కూడా, మనం అనుకున్నవన్నీ కూడా ఏంటి చెప్పండి, మనతో ఉండి మనం కావాల్సిన లైఫ్ని లీడ్ చేస్తారు. ఏమనుకుంటారు చెప్పండి? నేను దేవునితో ఉన్నాను, నాతో దేవుడు ఉన్నాడు అనుకుంటారు. అవునా కదా? అంటే మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకు తాగుతూ మనకి ఏ లోటు, ఏ ఇబ్బంది, ఏ అవతల నుంచి ఎలాంటి బాధలు, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి వేదనలు, అవునా కదా, ఎలాంటి సూటిపోటి మాటలు ఏవి లేకుండా ఉంటే ఏమనుకుంటాం చెప్పండి, మనం దేవుడు నన్ను గొప్పగా చూస్తుంటాడు కనుక అవతల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవు, నాకు ఎలాంటి నష్టం లేదు, ఎలాంటి కరువు లేదు, ఎలాంటి బాధ లేదు అనుకుంటాం. కానీ ఏంటి చెప్పండి, ఎప్పుడైతే మనం దేవునిలో ఉంటున్నామో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, మనల్ని ఏం చేస్తాడు, సిద్ధపరుస్తుంటాడు తన కొరకు. అవునా కదా? ప్రతి దాని కొరకు ఏం చేస్తాడు చెప్పండి, సిద్ధపరుస్తుంది. అవునా? రాజభోగం అనుభవించిన మోషే వెళ్ళి ఏం చేశాడు చెప్పండి, 40 సంవత్సరాలు ఏం చేశాడు? గొర్రెలుగా ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుందండి? హాయిగా చల్లగా ఉండే వ్యక్తి గొర్రెలు కాచుకుంటుంటే ఎలా ఉంటుంది? ఎప్పుడన్నా మీ ఊర్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళవి ముఖాలన్నీ ఎలా అవుతాయి చెప్పండి? ఎలా ఉంటాయండి? నీడపట్టు నుండి ఎర్రగా ఉన్నట్టుంటాయి వాళ్ళ ముఖాలన్నీ. ఎలా ఉంటాయి? ఎలా ఉంటుంది చెప్పండి? ఆ ఎండకు ఆ మందుని వేసుకొని తిరుగుతా, అవునా కదా? ఆ ఎటు వెళ్తే అటు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? వాడెంబటి ఉరకాలి. అవునా కదా? ఎంత ఓపుకుంటారు చెప్పండి? అవునా కదా? అందుకే ఆ మందనంతా కూడా ఏం చేసి చెప్పండి, ఎలాగైతే ఈయన ఆ గొర్రెల మందను దాచాడు, అలాగే ఒక మందను ఈయనకి ఏం చేశాడు, మోషే గారికి అప్పగించాడు. అవునా కదా? 20 లక్షల మందిని ఏం చేశాడు ఇప్పుడు మోషే గారు నడిపించాడు. 20 లక్షల మందిని నడిపినట్టు ముందుగా ఏం చేశారు, ఆయనకు ఒక ట్రైనింగ్ అనేది ఇచ్చారు. అవునా కదా? ఫస్ట్ ఈ మందల్ని అవునా కదా, ఈ మందల్ని కాస్త ఏమవుతుంది చెప్పండి, నీకు ఆ మందల్ని ఎలాగాయాలో నీకు తెలుస్తుంది. అవునా కదా? మన జీవితాల్లో కూడా ఏం చేస్తారంటే, మనకి ఏదైతే ముందు నువ్వు సుఖంగా ఉండాలని అనుకుంటున్నావో దాని కొరకు ముందు ఏం చేస్తాడు చెప్పండి, నీకు ఏం చేస్తాడు, ముందంతా కష్టాన్ని ఏం చేస్తాడు చెప్పండి, నీ ముందు ఉంచుతాడు. అవునా కదా? అవునా? నువ్వు ఇలా ట్రైన్ అయితేనే, నువ్వు ఇలా ప్రాక్టీస్ అయితే నువ్వేం చేస్తావు, ముందు దాని అంతా కూడా ఎదుర్కొంటావు. దాన్ని బట్టి నీకు ఏమవుతుందో చెప్పండి, ఆ శ్రమగా అనిపించదు, కష్టంగా అనిపించదు. అది నీకు ఎలా అనిపిస్తుంది, రోజు రెగ్యులర్ లైఫ్గా నీకు అలవాటు అవుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు సడన్గా ఒకసారి దాన్ని తీసుకున్నావు ఏమవుతుంది చెప్పండి, అది నీకు బాధగా ఉంటుంది, ఇబ్బందిగా అవుతుంది. కాబట్టి ఏం చేయి, కొద్దిగా దేవుడు ఏం చేస్తాడు, ప్రతి దాన్ని కూడా అలవాటు చేస్తుంటాడు. అవును కదా? దాన్ని బట్టి మనం ఏం చేయాలి, ప్రతి దానిలో కూడా ఏం చేయాలి చెప్పండి, మనం ఏం చేయాలి, అభ్యాసం పొందుతుండాలి. అవునా కదా? 40 సంవత్సరాలు మోషే గారు అభ్యాసం చేస్తే ఆ అభ్యాసాన్ని దేవుడు పక్కన పెట్టేశాడు, కానీ ఏం చేశాడు, కొత్త అభ్యాసాన్ని మరలా నేర్పించాడు. అవునా కదా? మనం నేర్చుకున్న ఏ అభ్యాసం అయినా సరే దేవుడు ఏం చేస్తాడు ఎప్పుడు మరలా అదంతా కూడా మన పరికరాలు, దేవుడు ఏం చేస్తాడు, మరలా కొత్తగా నేర్పిస్తాడు ప్రతి దాన్ని కూడా. అవునా కదా? మన జీవితాల్లో కొత్తదాన్ని నేర్పించి దాన్ని ఏం చేస్తాడు, మన జీవితాల్లో నీకు ఏం చేస్తాడు, చూపించడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆ ప్రతి విషయాల్లో కూడా మనం ఏం చేయాలి చెప్పండి, దేవుడు ఏదైతే మనతో నడిపించాలనుకున్నాడో, దేవుడు ఎలా అయితే మనతో చూపించాలనుకున్నాడో దాన్ని బట్టి మన జీవితం అనేది ఏం చేయాలి, మనల్ని మనం సరి చేసుకుంటాలి. కాబట్టి ఏంటంటే మోషే గారి జీవితం ఏం చేశాడు, ఆ విధంగా ట్రైన్ చేసి ఫరో దగ్గరికి పంపించాడు. ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచాడు. అవునా కదా? ఫరో మీదకి ఏం చేశాడు చెప్పండి, 10 తెగుళ్ళు అనేది తీసుకొని వచ్చాడు. మరి ఆ 10 తెగులను ఎందుకు తీసుకొని వచ్చాడో, ఏ విధంగా 10 తెగుల ద్వారా ఆ ఐగుప్తులతో మాట్లాడే దేవుడు, మిగిలిన విషయాలు అనేది వచ్చే ద్వారా మాట్లాడుకుందాం. తల వచ్చుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహాదేవుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తున్నాను. విన్న మాటలు నేను మా హృదయంలో ఫలించినానా, నీ కొరకు నేను మా బ్రతుకులను మార్చుకోగలుగుటకు నాయన
ఈ మోషే గారు అయితే నేను ఎలాగైతే మీకు లోబడినైనా తన జీవితాన్ని నేను మీ ముందుంచి మీరు చెప్పిన విధంగా తన బ్రతుకుని ముందు కొనసాగించిందైనా అటు జీవితాన్ని నాయన మా హృదయంలో నాయన మార్పు చెందించగలిగినైనా నీ కొరకు ఉపయోగపడే విధంగా నాయన క్రీస్తులో అంటుకట్టబడి నిలిచే విధంగా అటు కృపను మా భాగ్యం మా అందరికి అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రార్థన మనం అడుగుతుంది.